కడప జిల్లా సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామంలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచిత కూల్ మినరల్ వాటర్ చలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలోని రోడ్డు నెంబర్ 13 బస్టాండ్ వద్ద ఈ చలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సిద్ధవటం ఎస్ఐ హారిక చేతుల మీదుగా చలి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ హారిక మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు చల్లని త్రాగునీరు అందించడం ఎంతో మంచి సేవా కార్యక్రమని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రజలు ముందుకు రావాలని సూచించారు. మండలంలో మరింత మంది సేవాభావంతో చలి కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. పోలీస్ శాఖ తరపున కూడా సహకారం అందిస్తామని తెలిపారు. వేసవి కాలంలో ఇలాంటివి బస్టాండ్లో ఇంకా మెయిన్ ఏరియాస్లో పెట్టడం చాలా ఉపయోగకరం. ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఇలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, సర్వీస్ యాక్టివిటీస్ యూత్తో కోయిన్సైడ్ అయ్యి వాళ్ళందరితో కలిపి చేయడం ఇంకా ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మా తరఫున కూడా ఏమైనా సహాయం కావాలంటే మమ్మల్ని అడగచ్చు. మేము మా తరఫు నుంచి ఫుల్ సపోర్ట్ ఇస్తాము. అండ్ ఇలాంటి కార్యక్రమాల వల్ల సొసైటీకి మంచి జరుగుతుందని అనుకుంటున్నారు. లెట్ us work hard for the better and careful society. Thank you. అంతా ఒకటిగా ఉంటుంది మేడం. ఈ నెంబర్స్ బోర్డులు పెట్టడం ఈజీ మెథడ్ అయింది. ఈరోజు మాధవరం 1 గ్రామంలో 2వ సంవత్సరం మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో గౌరవ సిద్ధవటం ఎస్ఐ గారు హారిక మేడం గారు ఈ యొక్క చలివేంద్ర ప్రారంభించడానికి వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మా సభ్యులందరూ కూడా ఈ యొక్క ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా మా మేడంను పిలవడానికి కారణం ఏంటంటే అవేర్నెస్ కోసము. ఎందుకంటే ఆమె మండల అధికారిగా ఆమెను ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకనగా ఆమె చేతుల మీదుగా ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రారంభిస్తే మరికొందరు బాక్రాపేట, సిద్ధవటం ఇట్లా మండల వ్యాప్తంగా కూడా బస్టాండు తదితర దేవాలయాలు తదితర ప్రాంతాలలో ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి తోడ్పాటుగా ఉంటుందనేసి ఈరోజు మేము సిద్ధవటం ఎస్ఐ గారు హారిక మేడం ద్వారా ప్రారంభోత్సవానికి ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకి, దాతలకి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతి నెల కూడా ప్రతిరోజు 5-6 క్యాన్లు పడతాయి. ప్రతి నెల కూడా ప్రతిరోజు ఎన్ని క్యాన్లు పడతాయో అన్ని క్యాన్లు వాటర్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఈ మార్చి నెలంతా కూడా మా మిత్రుడు సంస్థ సభ్యుడు పుత్తా సుధీర్ రాయలు ఈ మార్చి నెలంతా కూడా వాటర్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆయనకు మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి కొద్దిసేపట్లో మేడం గారు వచ్చేసి ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ధన్యవాదాలు.